చిచ్చు పెట్టే విధంగా సోషల్ మీడియా వేదికగా ఒక ప్రధాన రాజకీయ పార్టీ విషయాన్ని చిమ్ముతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక మరొక అంశం చూస్తే దేశ నిర్మాణంలో అందరూ భాగస్వాములు అవ్వాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వర్ణాంధ్ర స్వప్నం సాకారం చేసుకోవాలన్నారు సీఎం. ఎన్నికల్లో డబ్బులు తీసుకోవడం మానేయాలన్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి. ఇక అవినీతి డబ్బులు ప్రజలకు ఇస్తే సమాజానికి నష్టమన్నారు. ఓటు మన హక్కు, డబ్బుకు అమ్ముకోవద్దన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్ దిశానిర్దేశం. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మస్తాన్ రావు గారు రాజకీయ విశేషకులు, కృష్ణాని గారు రాజకీయ విశేషకులు, సురేంద్ర నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి. సో మొదట మనం మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాం. శ్రీనివాసరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, చాలా కాలమైంది మీతో డిబేట్ లో పాల్గొని. ముందుగా మీకు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. డిబేట్ లో పాల్గొంటున్నటువంటి తోటి సోదరులందరికీ కూడా అడగండి సార్, మీరు ఏదో అడిగితే నేను మొదలు పెడతాను. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అయితే 4 రోజుల క్రితం తెలుగుదేశం జనసేన ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్లో తెలుగుదేశం పార్టీని జనసేన వాళ్ళు తిడుతున్నారు, జనసేనని తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నారు. దీని వెనక ఒక రాజకీయ పార్టీ కూడా ఉందనేటువంటి ఉద్దేశంతో ఒక లెటర్ని రిలీజ్ చేశారు. లెటర్ బహుశా మీరు చూసారో లేదా. నిన్న జనసేన పార్టీ కూడా ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలి, కూటమి స్ఫూర్తిని దెబ్బతీయకూడదని. అంటే ఏం జరుగుతుంది అనుకోవచ్చు శ్రీనివాసరెడ్డి గారు? మీ పార్టీ హ్యాండ్ ఏమైనా ఉందా? నేను ఆ వైసీపీ ట్రాప్ లో పడొద్దు అనేది నేను కూడా చూశానండి. వైసీపీ ట్రాప్ లో పడొద్దు అని అంటే టీడీపీ వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, పడక గదిలో ఆఖరికి ఏది సమన్వయకర్త హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గదిలో సీసీ కెమెరాలు పెట్టినా కూడా భరించండి, పరిధి దాటొద్దు, హత్యలు చేసినా, మీ ప్రాణాలు పోయినా మీరు మాట్లాడొద్దు అంటే అది అంతా వాళ్ళ ఇష్టం. అది ఇక్కడ మేము వెనకాల ఉంటాం ఏంటండి? ఈ సంఘటనలన్నీ మేమేమన్నా వెనకుండా చేయించామా? మాకేమన్నా సంబంధం ఉందా వాటితోటి? ఆ సంఘటనలన్నీ ఎలా జరిగినాయో ఏంటో మీ అందరికీ తెలుసు. వాటికి నేను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. దాని వెనకాల వైసీపీ లేదన్న సంగతి ఇరు వర్గాలకి తెలుసు. అటు టీడీపీకి తెలుసు, ఇటు జనసేన వారికి తెలుసు. వాళ్ళలో వాళ్ళు సర్దుకుంటే దాన్ని మేము ఓకే అంటే భయపడుతున్నారు. వాళ్ళలో వాళ్ళు గొడవలు పడితే జగన్మోహన్ రెడ్డి గారు కాసుకొని ఉన్నారు, ఆయన అధికారంలోకి వస్తాడు కాబట్టి వాళ్ళ భయాలు వాళ్ళకున్నాయి. వాళ్ళ భయాలతోటి వాళ్ళు విడుదల చేసుకున్నటువంటి లేఖల వెనక మేము మాత్రం లేవండి. కాకపోతే వాళ్ళ భయం ఏంటంటే ఆ లేఖలు విడుదల చేయటం ద్వారా వైసీపీ అంటే మేమే భయపడుతున్నారా బాబు, మీరు క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు మీరు కూడా భయపడాల్సిందే, మీరేం గొడవలు పడొద్దు, మీరందరూ కూడా ఐకమత్యంగా ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ స్థాయిలో మేము ఎదుర్కోగలుగుతాం, వైసీపీ కార్యకర్తలని క్షేత్రస్థాయిలో మీరు ఎదుర్కోగలుగుతారు, మీరు గాని విడిపోతే, మీరు గాని గొడవలు పడితే వాళ్ళ ముందు మనం దుమ్ము అయిపోతాం అనేటటువంటి తప్ప నాకేమీ కనపడలేదు బ్రహ్మనాయుడు గారు. ఓకే, అంతకు తప్ప నాకు అక్కడ మించిన, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో జరిగిన దారుణాలు తెలుసు అన్ని చోట్ల. తర్వాత పాపం మా దాసరి రాము ఎంటర్ అయిన తర్వాత అక్కడ న్యాయం జరిగింది ఆ కుటుంబానికి. అంటే ప్రాణాలెటు రావనుకోండి, కొట్టిపారేయకుండా వాళ్ళకేదో ఆ కుటుంబానికి కాస్త 5 ఎకరాల పొలం ఏదో ఇవ్వటం అంతా సిస్టమేటిక్ గా జరిగింది. ఎప్పుడు జరిగింది? ప్రశ్నించినప్పుడు జరిగింది. అంతే, ప్రశ్నిస్తేనే ఏదైనా జరిగేది. అంటే ఎట్లా? ప్రశ్నించకుండా ఏది జరగద్దు కదా సార్ ఎక్కడ కూడా. అదే మరి అంటే ఇక్కడ అంటే నేనేమంటానంటే ప్రశ్నించడం కన్నా కూడా ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకువెళ్ళటం వల్ల ఆ రోజు న్యాయం జరిగింది అనుకుంటున్నా.
అంతే మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది ఎవరు? ఉమ్, వీళ్ళందరూ రాబట్టే కదా, అందరూ రాబట్టే కదా, పబ్లిక్ ఇష్యూ పబ్లిక్ అవ్వబట్టే కదా తీసుకెళ్ళింది. ఉమ్, మరి దానిని ఆ విధంగా మీరు మాట్లాడొద్దు, నోరు మూసుకొని ఉండండి అని అంటే అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అది. ఉమ్, ఇక మరో విషయం ఏంటంటే, వ్యవస్థలు ఏ స్థాయిలో నిర్వీర్యమయ్యాయో అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు. ఉమ్, ముఖ్యమంత్రి గారు వ్యవస్థలు ఏ స్థాయిలో నిర్వీర్యమయ్యాయని అనడం అని వింటుంటే ఉమ్, నాకు కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఉమ్, అంబటి రాంబాబు గారి అరెస్టు చట్ట విరుద్ధమని కోర్టు ఈరోజు చెప్పిందండి. ఉమ్, అంటే వ్యవస్థల్ని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకున్నట్ట కాదా? ఓకే. అదేవిధంగా ఏ రోజునైతే చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఉమ్, ఆ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చినటువంటి జస్టిస్ మల్లికార్జునరావు గారిని ఈ రోజున లోకాయుక్త పదవిలో ఆయన నియమించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఉమ్, ఇది వ్యవస్థల్ని మేనేజ్ చేయటమా కాదా? అంతేకాకుండా ఇక్కడ నేనేమంటున్నానంటే, వ్యవస్థల్ని మేనేజ్ ఏ స్థాయిలో చేస్తున్నారంటే, ఉమ్, ఓటుకు నోటు కేసు ఇప్పటి వరకు జరిగిందంతా తూచి మళ్ళీ మొదటి నుంచి జరగాల్సిందే అన్నారండి. ఉమ్, వ్యవస్థల మీద ఏమాత్రం వీళ్ళకి గౌరవం ఉన్నా, మరి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉమ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హాజరవుతారా? ఉమ్, వ్యవస్థలను గౌరవిస్తారా? ఉమ్, ఇటు లోద్రా గారు తీసుకుంటే రేవంత్ రెడ్డి గారికి ఆయనే లాయరు, చంద్రబాబు నాయుడు గారికి ఆయనే లాయరు, ఉమ్, మరి వివేకానంద రెడ్డి కేసులో సునీత గారికి ఆయనే లాయరు, ఉమ్, మరి ఆయన నరికి చంపానని చెప్పుకున్నటువంటి దస్తగిరికి ఆయనే లాయరు. ఉమ్, మరి ఈ పరిస్థితులు మారాలంటే నాకు ఈ రోజున ఒకటి గుర్తొస్తుందండి. ఏంటంటే ఈ ఈ బొద్దింకల పార్టీ గుర్తొస్తుందండి. ఉమ్, వ్యవస్థలు మారాలంటే వాళ్ళు 3 విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. ఉమ్, ఒకటి ఏంటంటే, జడ్జీలు న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వవద్దు. ఉమ్, ఓటుకు నోటు కేసులో విచారణ చేసినటువంటి సూర్యకాంత్ కదండి, ఆ తర్వాత మరలా ఆయన ఉన్నత స్థానంలోకి వెళ్ళింది. ఉమ్, అటువంటి వాళ్ళకి పదవులు ఇవ్వద్దు. అదేవిధంగా ఏదైతే పార్టీలు మారిన వాళ్ళకి ఉమ్, 20 ఏళ్ల పాటు వాళ్ళు రాజకీయ ప్రవేశం చేయకూడదు. ఉమ్, వ్యవస్థల్లో మార్పు కోరుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని అంగీకరిస్తారా? ఉమ్, వాటిని అంగీకరిస్తే ఆయన పార్టీలో నుంచి ఎంతమందిని బయటకు పంపించేసేయాలి, ఎంతమందిని రాజకీయాలు మాన్పించేయాలి. అంటే అదేవిధంగా అప్పుడు అన్ని పార్టీలో మీ పార్టీలో కూడా ఉన్నారు కదా సార్, అలా అనుకుంటే. గోధి మీడియా మీద వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ లో గోధి మీడియాకి మించిన భయంకరమైనటువంటి మీడియా జాడ్యం ఉంది. ఉమ్, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్, ఆ మీడియా వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనకాల ఎవరున్నారు, వాళ్ళ అకౌంట్స్ ఏంటి, వాళ్ళ ఆస్తిపాస్తులు ఏంటి అన్ని చెప్పడానికి వాళ్ళు సిద్ధమేనా? ఉమ్, ఈ మూడింటికి కానీ చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తే ఉమ్, ఆయనకి వ్యవస్థలని బాగు చేసేటటువంటి, నేను బాగు చేస్తాననేటటువంటి మాట అనడానికి, వైఎస్ఆర్సీపీ వ్యవస్థలు నిర్వీర్యం చేసింది అనడానికి అర్హత ఉంటుందండి. ఓకే, ముందు వీటికి ఆయన యాక్సెప్ట్ అవుతారో లేదో చెప్పానండి. రైట్. వన్ బై వన్ మాట్లాడదాం శ్రీనివాస్ రెడ్డి గారు. డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాజు న్యూస్. వెల్కమ్ బ్యాక్. ఇక మనతో సురేంద్ర నాయుడు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి సురేంద్ర నాయుడు గారు. సార్ నమస్తే సార్, బ్రహ్మనాయుడు గారు. ఏం జరుగుతుంది సురేంద్ర నాయుడు గారు? మీ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులుగా జనసేనను తిట్టడం, జనసేన వ్యక్తులుగా మీ పార్టీని తిడుతున్నారంటూ ఒక లెటర్ ఏదైతే రిలీజ్ చేశారో 4 days బ్యాక్, కూటమి, అందులో జనసేన, టీడీపీ, బీజేపీ ఎలక్షన్ అప్పుడు ఏదైతే ఒక సింబల్ని చూపిస్తూ పాంప్లెట్లు ఇచ్చారో అదే సింబల్ తోటి రిలీజ్ చేసినటువంటి ఆ లెటరు. సో నిన్న మళ్ళీ జనసేన కూడా మరొక లెటర్ రిలీజ్ చేసింది దానికి ప్యారలర్గా. బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు, అదేవిధంగా పెద్దలు కృష్ణాంజనేయులు గారికి, అదేవిధంగా పెద్దలు మస్తాన్ రావు గారికి, అదేవిధంగా వైసీపీ నాయకులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి
రాజ్ను చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే స్వతంత్రం కోసం పోరాటం చేసి అసూలు బాసినటువంటి అమరవీరులకు అందరికీ కూడా వారి ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఇంకా విషయానికి వెళ్తే, ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ మాకు అవసరం లేదు, మాకు పని లేదు వాళ్ళతో, మమ్మల్ని చూసే వాళ్ళు భయపడుతున్నారు, మనం విడిపోయినామంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు, అందుకనేసి మీరు విడిపోకుండా ఉండేదానికే, కలిసి ఉండేదానికే మనం ప్రయత్నం చేయాలా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మా ప్రమేయం ఏది లేదు అనేది ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్పారు అనేది ఆయన సారాంశం. ఈరోజు మేము ఒక కాజు కోసం కలిసాం. బ్రహ్మనాయుడు గారు ఎవరు అవురన్నా ఎవరు కాదన్నా ఒక కాజు కోసం, కూటమి అనేది బలంగా ఉంటే, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే, రాష్ట్రం ఏదైతే విడిపోయినటువంటి సందర్భంలో రాజధాని, పోలవరం, అదేవిధంగా ఫైనాన్షియల్ గా లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా మనకు ఉండాలా. ఆ సహకారం ఉంటేనే మనం రాజధాని కట్టుకోవచ్చు, పోలవరం నిర్మించుకోవచ్చు, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా మనం కొనసాగించవచ్చు అనే ఒక మంచి నిర్ణయంతో మేము కలిసి ముందుకు పోయాం. గత 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అతలాకుతలం చేసి, నాశనం చేసి, ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని పూర్తిగా నాశనం చేశాడు. జలజీవనాడిగా ఉండేటువంటి పోలవరాన్ని ముంచేశాడు. ఎక్కడా కూడా అభివృద్ధి అనేది మచ్చుకు కూడా కనపడినటువంటి పరిస్థితుల్లో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మా నెత్తిన పెట్టిపోతే, ఈరోజు మేమందరూ కూడా కలిసి 10 లక్షల కోట్ల వీళ్ళు చేసినటువంటి అప్పులు ఒక పక్క తీర్చుకుంటూ, రాజధానిని శరవేగంగా ఈరోజు మీరు సీడ్ యాక్సెస్ రోడ్డు నుండి హెచ్ఓడి బిల్డింగ్లు కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్లు కానీ, శాశ్వత హైకోర్టు భవనాలు కానీ, ఇవన్నీ కూడా దాదాపు 2 సంవత్సరాలలో సింహభాగం కంప్లీట్ చేశాం. దీన్ని మొన్న సీడ్ యాక్సెస్ రోడ్డు ఓపెన్ చేసేదానికి ఆ రోజు చేస్తే, దాన్ని కూడా అంటే సీడ్ యాక్సెస్ రోడ్ అనేది కూడా తెలియనటువంటి వ్యక్తి గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు అంటే నాకు అర్థం కాల. ఏంది పెద్ద సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏందప్ప, ఈయన నుండి నేరుగా పోవడమే కదా, అదేంది పెద్ద విషయమా అనేది ఒకరు. అంబటి రాంబాబు అయితే ఆడ వెహికల్ లేవు, ఏమీ లేదు, ఇదేందో పెద్ద రోడ్డు అంట, దానికి ఏందో ఒక బిల్డప్ ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడడం కూడా చూసాం. అంటే వీళ్ళకి సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ, అమరావతి మీద కానీ ఎంత కక్ష ఉంది, అమరావతి అభివృద్ధి జరగకూడదు, ఈ రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు అనేది ఎంత కక్ష ఉంది అనేది అర్థమైపోయింది దానివల్ల. ఇలాంటి సందర్భంలో ఈరోజు 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో వైసీపీ పార్టీకి పూర్తిగా ఈ రాష్ట్రంలో నౌకలు చెల్లిపోయాయి. ఇంకా జీవితంలో వైసీపీ పార్టీ రాదు అని వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏదైతే వీళ్ళు కలిసి ముందుకు పోతున్నారో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట హామీ అన్ని కూడా నెరవేర్చి ముందుకు పోతున్నారు. దీన్ని డైవర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలా అంటే, వైసీపీ ముసుగులో వైసీపీ వాళ్ళందరూ కూడా ముసుగేసుకొని, జనసేన ముసుగేసుకొని కొంతమంది, టీడీపీ ముసుగేసుకొని కొంతమంది, అంటే వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో ఆ సింబల్ పెట్టుకొని ఎవరన్నా చూసిన వాళ్ళు జనసేనని తిట్టా అంటే టీడీపీ వాళ్ళు తిట్టేశాడు అంటే, ఆ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండేవాళ్ళు, ఒక అవగాహన ఉండే వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ కొంతమంది అవగాహన లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా పాపం, చిన్న కార్యకర్తలు, పార్టీ మీద ప్రేమతో ఉండే వాళ్ళు ఉంటారు. జనసేనలో ఉంటారు, తెలుగుదేశంలో ఉంటారు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం వాళ్ళు తిట్టేసినారు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, పాపం ఆ పక్క వాళ్ళకు అంత నాలెడ్జ్ లేనప్పుడు, అయ్యో మనం తిడుతున్నారంట, మనం తిడదాం. ఆ పక్క జనసేన ముసుగులో తెలుగుదేశం వాళ్ళని తిట్టేస్తే, తెలుగుదేశంలో ఉండే వాళ్ళు కూడా ఒరే జనసేన మన వాళ్ళు తిడతా ఉంది అంటే, ఒక్కరికొక్కరికి అంటే కలిసి ఉండడం వీళ్ళకు ఇష్టం లేదు కాబట్టి కండ్లు
కళ్ళతో చూడలేరు కాబట్టి ఈ విధంగా విష బీజాలు నాటి ఒకరి మీద ఒకరికి విడదీసేయాలా అనేది వాళ్ళ ఆలోచన. నేను ప్రతిసారి కూడా డిబేట్ లో పాల్గొన్న ప్రతిసారి చెప్తా ఉంటాను, బ్రహ్మనాయుడు గారు ఏదైతే మాకు మా పవన్ అన్న 3 దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో సుస్థిర పాలన ఉండాలి, చంద్రబాబు గారి పాలన ఈ రాష్ట్రంలో ఉండాలి, నాయకత్వంలో ఉండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది, కలిసికట్టుగానే మనం ముందుకు వెళ్ళాలి, దానికోసం కొన్ని త్యాగాలు మనం చేయాల్సి వస్తుంది, తెలుగుదేశం వాళ్ళు కూడా కొన్ని త్యాగాలు చేస్తారు అని చెప్పి మాట చెప్పాడు. ఆ మాట కట్టుబడి జనసేనలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నాం, మేము కూడా ఉన్నాం. ఇప్పుడు నేను 25 సంవత్సరాల నుండి పార్టీకి పనిచేస్తున్నాను బ్రహ్మనాయుడు గారు. నేను కూడా పదవులు ఆశించా, కానీ కొన్ని సామాజిక అవకాశాల్లో పిలిచి చెప్పారు నాకు, సురేంద్ర గారు మీకు అద్భుతమైనటువంటి లైఫ్ ఉంటుంది, అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి, కొంచెం మీరు ఓపికగా ఉండండి అంటే నేను మాట్లాడాల. ఇప్పుడు మా నియోజకవర్గంలో జనసేన వాళ్ళకి 3కి మంచి పదవులు ఇచ్చారు. అట్లా అని చెప్పి జనసేన వాళ్ళకి ఇచ్చేశారు, మాకు లేదు, నేను కష్టపడ్డాను, బాగా కష్టపడ్డాను అని మన జనసేన వాళ్ళకి ఇవ్వద్దని నేను మాట్లాడాను ఆ రోజని. మొదటి రోజు ఏ ప్రేమ అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ఉందో, ఈ రోజు అంత 10 ప్రేమ పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది, జనసేన మీద మాకుంది. కలిసే ముందుకు పోతాం, అన్న తమ్ములు శాశ్వతంగా ఉంటాం, కలిసే ముందుకు పోతాం. వీళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని మా మధ్య విష బీజాలు నాటి విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం చేసినా వీళ్ళ ఆటలు అయితే ఖచ్చితంగా సాగవు. ఇది యథార్థం ఒకటి. రెండోది, ఇందాక పెద్దలు మాట్లాడారు, ఏది మీడియా మేనేజ్మెంట్ అని, వ్యవస్థలు మేనేజ్ చేసేసారని, ఇవన్నీ చేసేసారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు వెళ్తారని, ఆయనే వ్యవస్థలు మేనేజ్ చేశారు అంటారు. మళ్ళా ఓటుకు నోటు కేసు చూసారా, సుప్రీంకోర్టు చేసింది అంటారు. మరి వ్యవస్థలు మేనేజ్ చేసేటువంటి శక్తి సామర్థ్యం మాకుంటే సుప్రీంకోర్టులో ఆ కేసు కొట్టించేస్తున్నామా? మళ్ళా ఫస్ట్ నుండి ఎంక్వైరీ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే మేమెందుకు చూస్తూ సరే అని అంటాం? మాకు వ్యవస్థలు మేనేజ్ చేసేటువంటి శక్తి సామర్థ్యం ఉంటే కాదండి ఆ కేసు కొట్టేయండి అని చెప్పి కొట్టించుకునేసి ఉంటాం కదా. అన్ని మీరు ఆయనే చెప్తాడు, వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు అంటారు, ఈ కేసు చెప్తారు. దాన్ని బట్టి అర్థమైంది కదా, మేము వ్యవస్థలను మేనేజ్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మాకు లేవు. గత 5 సంవత్సరాల్లో మీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆ వ్యవస్థలను మేనేజ్ చేసి ఏమీ లేనటువంటి కేసులో అర్ధరాత్రి చంద్రబాబు గారిని నోటీసు కూడా ఇవ్వకుండా 53 రోజులు లోపల పెట్టారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి నిన్న లేక మొన్న వచ్చి చెప్తాడు, ఏమంటే అతను ఏమన్నా టెర్రరిస్టా, అతను కర్నూలులోనే అన్న పరామర్శించేదానికి ఒక అతనికి వచ్చి విరూపాక్ష ఎమ్మెల్యేని పరామర్శించేదానికి వచ్చి అర్ధరాత్రి ఎత్తుకొని పోయి లోపలేసేస్తారా, ఒక నోటీస్ అన్న ఇవ్వచ్చు కదా అని చెప్పి ఆయన మాట్లాడతాడు. అంటే విరూపాక్షని మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడుతారు. మరి 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఆయన్ను మీరు నైట్ 2 గంటల కంటే అలాగే ఎత్తుకొని వెళ్ళిపోతే నోటీస్ కూడా ఇవ్వకుండా, అది కదా వ్యవస్థలు మేనేజ్ చేయడం అంటే. ఒకటి ఫైనల్ గా ఒకటి. రెండోది, ఇప్పుడు నిజంగా మేము ఆ విధంగా మేనేజ్ చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారిని గత 2014 నుండి 19 వరకు మేము అధికారంలో ఉన్నాం. ఇప్పుడు మళ్ళా మేము 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. మేము మేనేజ్ చేసేటటువంటి పని అయితే ఈడీ అటాచ్ చేసిన 43,000 కోట్లు. మరి కోర్టు మేము మేనేజ్ చేసి, వ్యవస్థలు మేనేజ్ చేసి జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీద తిరగనిచ్చుంటామా? ఎత్తు లోపల కూర్చొని పెట్టేసి ఉంటాం కదా మేము మేనేజ్ చేసే పని అయితే. అలాగా మేము కూడా జగన్మోహన్ రెడ్డిని ఎత్తి లోపల పెట్టి కూర్చొని పెట్టేసి ఉంటాం కదా. మా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసావు, మా కార్యకర్తల్ని మా ఇబ్బందులు పెట్టావు, యాట్ను కోసినట్టు పల్నాడులో మా కార్యకర్తను కోసేస్తే మీరు. కాబట్టి ఇప్పుడు మాకు ఛాన్స్ వచ్చింది, మేనేజ్ చేసే ఛాన్స్ అనేసి మేము ఎత్తి లోపల పెట్టగలుగుతాం కదా, పెట్టేసి ఉంటాం కదా. బాబాయ్ బాత్రూమ్ లో గొడ్డలతో వేసేసినారు కదా, ఆ కేసులో కూడా మేము మేనేజ్ చేసే పని అయితే జగన్మోహన్ రెడ్డి చేసేసినాడు. మీరే కదండి మేనేజ్ చేస్తుంది. సురేంద్ర నాయుడు గారు మాట్లాడదు, మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి గారు 1 మాట్లాడదాం, సమయం తక్కువ ఉంది, మళ్ళీ మాట్లాడదు. మేనేజ్ చేసి మేము ఆ విధంగా మేనేజ్ చేసి జగన్మోహన్ రెడ్డిని
మీద కేసు పెట్టేసి జగన్మోహన్ రెడ్డిని కూడా ఎత్తి లోపల కూర్చొని ఉంటాం కదా ఈ కేసులు. ఓకే సురేంద్ర నాయుడు గారు మళ్ళీ మాట్లాడదురు. అవినాష్ రెడ్డిని ఓకే 1 by 1 మాట్లాడదురు. మనతోటి మస్తాన్ రావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, వారితో మాట్లాడదాం. సురేంద్ర నాయుడు గారు మళ్ళీ మాట్లాడదురు. మస్తాన్ రావు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీరేం చెప్తారు? ఎవరి ముసుగులో ఎవరిని తిడతా ఉన్నారు? సో కూటమి ఐక్యతని విచ్ఛిన్నం చేయాలని నిన్న జనసేన కూడా అధికారికంగా ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. సో కార్యకర్తలు పరిధి దాటి మాట్లాడొద్దని, సో అసభ్యంగా మాట్లాడొద్దని, ఒకరినొకరు విమర్శించుకోవద్దని. ఏం జరుగుతుంది? అదేవిధంగా కమిటీలు కూడా ఆగస్టు 15 నాటికి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కమిటీలు వేస్తాము, సో కార్యకర్తలు వారికి ఇచ్చిన పదవుల్లో జెండా వందనం చేదురు అని చెప్పేసి 4 నెలల క్రితం చెప్పినటువంటి మాటలు ఇప్పటి వరకు కూడా పట్టాలు ఎక్కిన పరిస్థితి లేదు. ఆగస్టు 15 అయిపోయింది 2026. సార్ గుడ్ ఈవినింగ్ అండి. ఛానల్లో ఉన్న పెద్దలు ఇవాళ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాజకీయ అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కూడా. సార్ ఇప్పుడు జనసేనకు సంబంధించి ఎక్కడో ఆ పార్టీలో కొంత పట్టు లోపించిందా, లేకపోతే ఏదో జరుగుతుంది అనేది జన సైనికులకు కానీ ఇటు ఇతర పార్టీలకు కానీ అనిపిస్తా ఉంది. అది కూటమిలో పార్టీలకి గ్యాప్ కూడా. ఇప్పుడు అదంతా కూడా వైసీపీ మీదకి తోసేస్తారా అంటే అది కూడా సరైన విధానం కాదు కదా. ఇప్పుడు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఏం చేశారు? ఇటీవల పవన్ కళ్యాణ్ గారు మొత్తం జిల్లా కమిటీని రద్దు చేసిన పరిస్థితులు ఉందిగా. ఎందుకు? అక్కడ సరైన వాళ్ళు మాట్లాడలేదని కావచ్చు, అక్కడ ఉన్న గతంలో వాళ్ళు నియమించిన అధ్యక్షులే వాళ్ళకి ఎదురు తిరిగి ప్రవర్తిస్తున్నారు, లేదంటే కూటమిలోని తెలుగుదేశం పార్టీతో కలిసిపోయి ఉన్నారనేది, ఇట్లా రకరకాల ఆరోపణల నేపథ్యంలో అక్కడ అన్ని కూడా రద్దు చేసి రాష్ట్ర నాయకత్వమే ఇదంతా కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయమే అక్కడ ఏదైనా కార్యకలాపాల పార్టీకి సంబంధించి చేపడుతుంది అనేది కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత అదేమన్నా చక్కదిద్దుకుంటారనుకుంటే నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో చూసుకుంటే అది ఇంకా దిగజారినట్టు కనిపిస్తా ఉంది. ఓకే. ఎందుకంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, దామచర్ల జనార్దన్ రెడ్డి గారు, అసలు బాలినేని గారు చేరేటప్పుడే దామచర్ల గారు ఎంత యాగీ చేశారో ఆ రోజు గమనించవచ్చు మనం. అసలు కూడా కట్నం లేదు కదా. సో అలాంటి పరిస్థితి అక్కడ ఉంది. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి ఆయన చేర్చుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళకి అవసరమైన వాళ్ళు చేర్చుకుంటా ఉంటుంది. ఎందుకంటే అదే దామచర్ల జనార్దన్ గారు వైసీపీకి సంబంధించి 20 మంది కార్పొరేటర్లని, మేయర్ని కూడా చేర్చుకున్నారు. దామచర్ల జనార్దన్ గారు వాదనలో కూడా కొంత పసన్నట్టు కనిపించదు. వైసీపీకి సహాయం చేస్తున్నారు అంటాడు ఆయన. మరి ఆయన చేర్చుకుంటే ఎవరిని? గంగాడు సుజాత గారు ఎవరు? 20 మంది కార్పొరేటర్లు ఎవరు? వైసీపీ నుంచి కాదా? అంటే ఆయన చేర్చుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు చేర్చుకోకూడదు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు పర్యటన చేయకూడదు. సో అంటే టోటల్ గా చూస్తే ఏంటంటే ఇప్పుడు రియాజ్ ఎవరైతే పాత అక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారో కూడా చైర్మన్ గా కూడా చేస్తున్నట్టున్నారు. ఆయన ఆ వీడియో చూస్తే నిజానికి గతంలో అయితే మరి గతంలో జనసేన యాక్షన్ తీసుకున్నట్టయితే ఇమీడియట్ గా ఆయన్ని డిస్మిస్ చేసి ఉండేది పార్టీ. ఆయన యొక్క భాష, ఆయన యొక్క అబ్యూజ్డ్ లాంగ్వేజ్ అదంతా చూస్తే జనసేనకి గెట్టని వ్యవహారం. మరి ఆ 2 అంశాల నేపథ్యంలో పార్టీ కార్యాలయం నుంచి ఇట్లా భాష వాడద్దు, అట్లా జాగ్రత్తగా ఉండాలి, ట్రాప్లో పడద్దు, ఫేక్ అకౌంట్లు రకరకాలుగా వస్తున్న పరిస్థితి. సో అంటే ఏంటి, కూటమిలో జనసేన టీడీపీలకు సంబంధించి ఏదో అంతర్గత యుద్ధం నడుస్తున్నట్టుగా ఉంది. దాన్ని వైసీపీకి మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఒకటి చెప్తాను గమనాయుడు గారు, అక్కడ నిజానికి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు, ఫేక్ ఐడీలతో పెడుతున్నారు అనుకుందాం. అధికారంలో ఎవరున్నారు? సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఇగో వీళ్ళు పలానా వాళ్ళు జనసేన తరఫున జనసేన వాళ్ళు కాకుండానే పెడుతున్నారని కూడా తెలిసేసేయచ్చు కదా. నువ్వు పిలిచి కేసులు పెట్టచ్చు. ఎవరైతే ఇగో ఇట్లా మా ఇద్దరి మధ్య కుట్రలు చేయడానికి, అంటే పార్టీల మధ్య కాకపోవచ్చు కానీ అసలు ఆ విధంగా చేయటమే సైబర్ చట్టాల ప్రకారం తప్పు కదా. అవును. సో ఆ విధంగా కేసులు పెట్టచ్చు. అలా పెట్టకుండా మీరు ట్రాప్ లో పడద్దు అంటే వాళ్ళ సోషల్ మీడియాలోనే కొన్ని రకాలు, ఇప్పుడు రాయపాటి అరుణ్ గారికి సంబంధించి టీవీ డిబేట్ లో కూడా విమర్శలు వచ్చాయి. అక్కడ రకరకాలుగా ఆమె మీద తెలుగుదేశం వాళ్ళు కూడా విమర్శించిన పరిస్థితి కూడా ఉంది. అంటే అది కొద్దిగా వ్యవహారం ముదురుతోంది జనసేన టీడీపీ మధ్య. ఇంకోటి కూడా చెప్తాను, ఇటీవల కాలంలో యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు మొన్న అమరావతికి స్టీల్ బ్రిడ్జిలు కానీ, సీడ్ యాక్సెస్ రోడ్డు,
సంబంధించి రాకపోవటం పట్ల అది ముందుగా నిర్ణయం అయిపోయి ఉండొచ్చు. కానీ ఆయన కోసమైనా లేకపోతే అంతకు ముందు కొద్ది కోఆర్డినేషన్ ఉండేది. పవన్ కళ్యాణ్ గారు ముందుగా కేంద్ర మంత్రి దిగారు కాబట్టి అది ఏమన్నా, ఎందుకంటే ఇవాళ నిర్ణయం చేసుకోవచ్చు కదా, అది 13వ తారీఖు చేయాలని ఏం లేదు కదా, అది ఆల్రెడీ ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి నిర్మాణంలో ఉన్నాయి. 13వ తారీఖు ఏంది? సో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అక్కడ వెళ్లకుండా నారాయణ మనోహర్ గారిని పంపించారు. ఏదో కూటమి పట్ల బాగానే ఉందని కలర్ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తాం. సో ఈ రోజు కూడా నిజానికి జ్వరం వచ్చింది, రాజమండ్రిలో ఇట్లా ఆయనకి పరీక్షలు చేశారు, హైదరాబాద్ లో కూడా విజయదర్శి చేయించుకోబోతున్నారని చెప్పినప్పటికీ కూడా ఏదో కొంత గ్యాప్ ఉందా ఏంటి? ఎందుకంటే మొన్న మంత్రివర్గం రోజు ఆయన ఇక్కడే ఉన్నారు పార్టీ కార్యాలయంలో, లేకపోతే అది అఫీషియల్ గా ఒక మీటింగ్ కూడా నిర్వహించారు, మరి అక్కడికి వెళ్ళలేదు. నిన్న సీడీ యాక్సెస్ రోడ్డుకి వెళ్ళలేదు. ఏంటి, ఏమైనా సంథింగ్ గోయింగ్ ఆన్ అనే చర్చ అయితే నడుస్తోంది. సో దాని క్లారిఫికేషన్ ముందు రోజుల్లో ఇవ్వాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద ఎత్తున జరుగుతుంది ఎదురు చెడి. ఏమైనా గ్యాప్ వచ్చిందా? ఆ గ్యాప్ వచ్చింది అని మీరు అంటే మీకు అనుమానం ఎందుకు వచ్చింది మస్తాన్ రావు గారు కొత్తగా? ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, ఇప్పుడు మంగళగిరిలోనే ఉన్నారు, ఆయన రివ్యూ చేశారు అధికారికి, మంత్రి మండలికి సమావేశానికి హాజరు కాలేదు. నిజంగా జనసేన ఒక కూటమి పార్టీలో ఒక పార్టీ కాబట్టి యాక్సెప్ట్ చేశారు. కానీ నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఒక మంత్రి హాజరు కాకపోతే ఒప్పుకుంటారా? ఏది ఇక్కడే ఉండి ఒక 20 కిలోమీటర్ల 30 కిలోమీటర్ల సరౌండింగ్ లో ఉండి అటెండ్ కాకపోతే అది యాక్సెప్ట్ చేయరు కదా. ఓకే, ఆయనకు ఒంట్లో బాగోకపోతే దట్ ఈస్ డిఫరెంట్, అది ఒంట్లో బాగోలేదు కాబట్టి అక్కడ వేరే రివ్యూ జరుగుతుంది, ఇక్కడ మంత్రి మండలి రివ్యూ జరుగుతుంది. అంటే నేనేమి వాళ్ళ మధ్య గ్యాప్ పెంచలేదు, అంటే అనుమానానికి తావిచ్చే విధంగా ఉంది, ఇది చర్చ జరుగుతుంది కూటమిలో. ఈ విధంగా ఏమన్నా ఉందా? ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తే మీరు వాళ్ళ ట్రాప్ లో పడుతుందని వీళ్ళు, వీళ్ళ ట్రాప్ లో పడుతుందని వాళ్ళు, అందరు తిట్టుకుంటా ఉన్నారు. సో అధిష్టానాలు ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారును దామచర్ల జనార్దన్ రెడ్డి గారు తిట్టుకుంటే, లేదంటే కొట్టుకోలేదు సారీ తిట్టుకుంటే దానికి వైఎస్ఆర్సీపీ కారణం కాదు కదా. వాళ్ళిద్దరు చెప్పుకున్నారు కదా ఎందుకు మేమిద్దరం ఇట్లా ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంది కూడా. సో రెండవది, ఇందాక ఒక నిమిషం సమయం ఇస్తే శ్రీనివాస్ రెడ్డి గారు కొన్ని కామెంట్ చేశారండి. మల్లికార్జునరావు గారికి లోకాయుక్త ఇచ్చారండి. మనం ఎలా అంటాం సార్? ఇప్పుడు దానికి సంబంధించి రామ జన్మభూమి తీర్పు ఇచ్చారు సార్, దాంట్లో చీఫ్ జస్టిస్ గా రంజన్ గొగోయ్ గారు ఉన్నారు. ఆ తర్వాత ఆయన రిటైర్ అయిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఆయనకి రాజ్యసభ అపాయింట్ చేశారు. రాష్ట్రపతి గారు రాజ్యసభ అపాయింట్ చేశారు ఆయన రాజ్యసభ. అదేవిధంగా ఇప్పుడు మన అబ్దుల్ నజీర్ గారు ఉన్నారు కదా గవర్నర్ గారు, ఆయన కూడా రామ జన్మభూమి తీర్పులో వన్ ఆఫ్ ది ఒక జడ్జి. ఆ తర్వాత జస్టిస్ డివై చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా తర్వాత అయ్యారు. అంటే అప్పుడు అక్కడ మాత్రం జడ్జిగానే ఉన్నారు. మరి ఇప్పుడు తర్వాత కాలంలో వాళ్ళందరికీ పదవులు వస్తున్నాయి కదా, అవన్నీ మనం అలా అందామా? గౌరవ న్యాయస్థానం మీద ఆరోపణలు చేయటం కరెక్టేనా? అది ఎలా కరెక్ట్ అంటారు? మీరు చెప్తారు కానీ అంటే ఏం లేదు, ఇద్దరు మాట్లాడుకుంటే వాళ్ళకి. సార్ ఇప్పుడు అట్లా గౌరవ న్యాయస్థానం ఇప్పుడు కాక్రోచ్ పార్టీ చేసిన ఆ యొక్క 3 పాయింట్లని జగన్ గారు ఆమోదించారా? జగన్ గారు ఆమోదిస్తే మీరు చెబుతున్నారా? కాక్రోచ్ పార్టీ విధానాన్ని వైఎస్ఆర్సీపీ కూడా అమల్లోకి తీసుకొని వాళ్ళు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మీద అమిత్ షా గారి మీద చేస్తున్న ఆరోపణలన్నీ నిజమని చెబుదామా? ఏం చెప్తారు? ఇంకొకటి, గతంలో మన సుధాకర్ రెడ్డి గారు అనేక కేసులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వాదించారు, మొన్న రావణ్ కేసు కూడా వాదించారు, రకరకాల వైఎస్ఆర్సీపీ కేసులన్నీ వాదిస్తూ ఉంటారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నిందితుడిగా చేర్చడంలో కూడా ఆయన పాత్ర ఉందని చెప్పేసి ఆమె షర్మిల గారు ఆరోపించారు గతంలో గుర్తు చేసుకుంటే. మరి ఆయనకి తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చారు కదా, ఒక నిమిషం, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చారు కదా, అంటే దానికి ప్రతిఫలంగా మీరు ఇచ్చారని మీరు అనుకుంటారా? ఎలా అట్లా మనం చేస్తే ఒకటి, వాళ్ళు చేస్తే ఓకే. వన్ బై వన్ మాట్లాడుతున్నారు మస్తాన్ రావు గారు వన్ బై వన్ మాట్లాడుతున్నారు. డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. రైట్, ఇక మనతో కృష్ణాలి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు. కృష్ణాలి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. మీరేం చెప్తారు? ఎవరి ముసుగులో ఎవరిని తిడతా ఉన్నారు? ఇప్పుడు మీ డిబేట్ లోకి వెళ్ళబోయే ముందు మరి వైసీపీ వాళ్ళు ప్రస్తావించిన
మస్తాన్ రావు గారు రెస్పాండ్ అయ్యాడు కాబట్టి నా ముందు ఆయనే మాట్లాడాడు కాబట్టి దాని గురించి మాట్లాడినాక డిబేట్ అంశంలోకి వెళ్తా. ఓకే. జడ్జీలు తీర్పులు ఇచ్చినటువంటి అంశాలు, వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం నుంచి వాళ్ళు పదవులు పొందుతున్నటువంటి అంశం, ఇది ప్రజల్లో అనేకమైనటువంటి అనుమానాలకు అపోహలకి తావిస్తున్నటువంటి అంశం. ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి సమస్య ఉంది. మస్తాన్ రావు గారు కూడా అలాంటి ప్రస్తావన చేశారు. ఫలానా వాళ్ళని ఎలా అంటామా అలా అంటామా. ఖచ్చితంగా అలాంటి అనుమానాలు ఉంటాయి, ఎందుకుండవు? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అన్నంత మాత్రాన వాళ్ళది వీళ్ళు తీసుకున్నారా వీళ్ళది వాళ్ళు తీసుకున్నారా పాయింట్ కాదు. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ ఇది. వాళ్ళు పదవుల్లో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి తీర్పులకి, పదవులు అయిపోయిన తర్వాత వీళ్ళు తీసుకునేటువంటి పదవులకి, ఏది జడ్జి పదవులు అయిపోయిన తర్వాత పదవి కాలం ముగిసిన తర్వాత ప్రభుత్వం నుంచి తీసుకునేటువంటి పదవులకి ఏమైనా ఇంటర్లింక్ ఉందా అనేటువంటి అనుమానము కింద ప్రజల్లోకి మరింత బలంగా వెళితే వ్యవస్థల మీద ప్రజల్లో నమ్మకం పోయేదానికి అవకాశం ఉంది. ఇది నా అభిప్రాయం. ఇక్కడ చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇచ్చినటువంటి జడ్జి అని అంటున్నాం. ఆయన ఆల్రెడీ 54 రోజులు జైల్లో ఉన్న తర్వాత ఎలాగో బెయిల్ వస్తుంది. ఆ కేసులో వీళ్ళు పూర్తి ఆధారాలను చూపించలేకపోయింది ఆ రోజున సిఐడి. దాని మీద బెయిల్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈ జడ్జి కాకపోతే ఇంకో జడ్జి ఎవరైనా బెయిల్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మరి దానికోసమే మరి ఆ బెయిల్ ఇచ్చారు కాబట్టి ఆయనకి ఏదో మల్లికార్జున్ మాజీ జడ్జికి ఒక ఈ ప్రభుత్వం లోకాయుక్త పదవి ఇచ్చింది అని అయితే నేను అనుకోవటంలా. ఎందుకంటే బెయిల్ అనేది చాలా చిన్న విషయం, మామూలుగా రొటీన్ గా 10 రోజులకు అటు ఇటు వచ్చేస్తుంది. అయితే మస్తాన్ రావు గారు ప్రస్తావించినట్టుగా లాయర్లు కేసులు వాదించటం, ఒక లాయరు ఇరు పక్షాలకు సంబంధించినటువంటి ఒక సందర్భంలో ఒక కేసులో నిందితుడికి వ్యతిరేకంగా బాధితుడికి అనుకూలంగా వాదించవచ్చు. ఇంకొక కేసు వచ్చేసరికల్లా అదే నిందితుడు ఈయన దగ్గర క్లయింట్ అవ్వచ్చు. అది వేరే అంశం. లాయర్ వేరు, జడ్జి వేరు కదా. జడ్జి తీర్పులకు సంబంధించినటువంటి అంశం మీద మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఒక అపోహ కలిగించేటువంటి అంశమే. జస్టిస్ మల్లికార్జున్కి సంబంధించినటువంటి నియామకం మీద ప్రజల్లో ఒక బలమైనటువంటి అనుమానాలు వెళ్తున్నటువంటి అంశం ఉంది. దాన్ని ఎలాగా డిఫెండ్ చేసుకుంటుంది ప్రభుత్వం ఏంటి అనేటువంటిది వీళ్ళు ప్రభుత్వం చేస్తుంది, అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటుంది, అది వాళ్ళ ఇష్టం. ఇక మన డిబేట్ అంశానికి వద్దాం. ఇప్పుడు జనసేన పార్టీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. చాలా బాగా ఒక ప్రెస్ నోట్ కింద చదివితే, మీరు ఎలాంటి ఆవేశాలకు లోనవద్దు, ఎవరిని దుర్భాషలాడొద్దు, తప్పుడు పదజాలంతో మాట్లాడొద్దు, బూతులు మాట్లాడొద్దు, ఇవన్నీ కూడా అంటే అది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రకటనలు కానీ ఇవన్నీ. ఇది మంచిదే కదా, దీన్ని మనం తప్పు అనటానికి ఏం లేదు. ఈ ప్రకటనలో ఇది మంచిదే. ఈ విధంగా మారు మనసు పొందారు వీళ్ళు. ఇదేదో అంటారు కదా చర్చిలకు పోయే వీళ్ళకి భాష అది అంటారు, మారు మనసు పొందడం అనేది ఏదో అలాగా మారు మనసు పొందారు జనసేన తెలుగుదేశం పార్టీ. మంచిదేగా, మంచి పద్ధతేగా ఇది. కానీ ఏ సందర్భంలో వీళ్ళు ఈ మారు మనసు పొందారు, ఎందుకు ఈ విధంగా మారారు, ఇది కేవలము అదే చెప్తాను. ఎందుకు అనేది నా దగ్గర నా అభిప్రాయం ఒక బలమైనటువంటి నిశ్చితమైన అభిప్రాయం ఉంది. అయితే ఇది ఎవరికి ఈ విధమైనటువంటి శుద్ధులు జనసేన తెలుగుదేశం వాళ్ళని తిట్టేటప్పుడు ఈ పద్ధతులను పాటించాలి. ఓకే, తెలుగుదేశం వాళ్ళు జనసేనను తిట్టేటప్పుడు సోషల్ మీడియా ఈ పద్ధతులను పాటించాలి. మరి వీళ్ళిద్దరూ జనసేన తెలుగుదేశం కలిసి వైసీపీని తిట్టేటప్పుడు ఈ పద్ధతులు పాటించాలా వద్దా, ఇది లోపలేదని చెప్తారని తెలియదు. ఎందుకంటే మొన్నే కదా పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పింది, ఇప్పుడు నెల 2 నెలలు అవుతున్నట్టుంది. ఏంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతుంటే, మీరు నన్ను అంటే ఇదంటే మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు, ఊరుకోవద్దు అని మాట్లాడి రెచ్చగొట్టింది పవన్ కళ్యాణ్ కదా. ఆయన రెచ్చగొట్టిన తర్వాతే కదా వాళ్ళ జనసేన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని బండబూతులు తిట్టింది, వాడు వీడని తిట్టింది. అతని పేరేదో నాకు గుర్తులేదు. నానాజీ ఎలా తిట్టాడు, ఒక గల్లీలో ఉండేటువంటి వాళ్ళు తిట్టాడు ఎమ్మెల్యే. పోనీ అప్పుడేమన్నా పవన్ కళ్యాణ్ చెప్పాడా, ఏంటయ్యా ఎమ్మెల్యే నువ్వు ఈ విధంగా మనకు రాజకీయ ప్రత్యర్థి అవ్వచ్చు, ఇలా తిట్టొచ్చా అని అన్నాడు పవన్ కళ్యాణ్? అనలా. ఏమన్నాడు,
సమర్థించాడు పైగా సమర్థించాడు. సమర్థించాడు. నేనేం పారామీటర్స్ పెట్టను, అలా అనొద్దని చెప్పలేను, అది ఇది అని దీర్ఘాలు తీసాడు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టమని చెప్పలేదు కదా సార్, రెస్పాండ్ అవ్వండి, వాళ్ళు నా మీద బురద చల్లుతా ఉన్నారు, నా గురించి మాట్లాడుతూ ఉన్నారు, రెస్పాండ్ అవ్వని అన్నారు, కానీ వాళ్ళ నోటికి వచ్చిన తిట్టనని చెప్పలేదండి. రెస్పాండ్ అవ్వండి అంటేనే కదా, రెస్పాండ్ అవ్వండి అంటేనే కదా పంతవ నానాజీ రెస్పాండ్ అయ్యాడుగా. రెస్పాండ్ అయితే ఉన్నాడు, ఇలా అవ్వకూడదు, రెస్పాండ్ అవ్వకూడదు, ఇది తప్పు అని చెప్పాడు పవన్ కళ్యాణ్ ఆ రోజున. శభాష్ అన్నాడు పవన్ కళ్యాణ్ ఒక రకం చెప్పాలంటే. మరి అప్పుడు ఆ రోజున ఇది నెలలు తిరుక్కుంటే ఈ మారు మనసు పొందటం వెనక ఉన్నటువంటి వ్యవహారం ఎందుకు? ఇప్పుడు ఘర్షణ వైసీపీ వైపు బాణాలు వదిలిపెట్టేసి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు బాణాలు వేసుకోవడం మొదలు పెట్టారు, కూతులు తిట్టుకోవడం మొదలు పెట్టారు గ్రౌండ్ లో. మరి ఇప్పుడు సమస్య వస్తుంది కదా. అందుకే మారు మనసు ఈ ప్రస్తావనలు, ఈ ప్రకటనలు, మారు మనసు ప్రకటనలు వచ్చాయి. ఇప్పుడు బాలినేని వర్సెస్ దామచర్ల, వీళ్ళిద్దరిని ఎవడని తిట్టుకోమని చెప్పాడా? వీళ్ళిద్దరిని ఎవరైనా విమర్శించుకోమని చెప్పారా? విమర్శించుకున్నారు. విమర్శించుకునే అన్ని వాస్తవాలే. ఆయన గురించి, ఆయన అవినీతి గురించి అయినా, ఈయన అవినీతి గురించి ఆయన ఇద్దరు చెప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు తిట్టుకున్న దగ్గర ఆగిపోయితే జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియా తిట్టుకుంటారు కదా. మరి ఇక పద్ధతిగా తిట్టుకోండి, బూతులు లేకుండా తిట్టుకోండి, లేకపోతే అవి కూడా ఏమన్నా అసలు ఎలా తిట్టుకోవాలి, ఏ విధంగా ఏదో మంత్రాలు ఉంటాయి కదా. కృష్ణాలి గారు అంటే విమర్శలు హేతుబద్ధంగా చేసుకోండి, ఆడవారిని దూషించొద్దు, సక్రమంగా మాట్లాడినా అది చెప్పారు అక్కడ క్లియర్ గా వాళ్ళు. ఎవరు కాదన్నారండి, నేను మంచిదని చెప్తున్నాను కదా. ఈ హేతుబద్ధంగా ఉండాలి, తిట్టుకోవద్దు, ఎమోషన్ గురి కావద్దు, బూతులు ఆడొద్దు, మంచిదే అని నేను చెప్తున్నాను. ఇప్పుడు చర్చ ఆరోగ్యకరమైన చర్చ నడవాలి అనేటువంటి ఒక డిస్కషన్ వాళ్ళు చేశారు కదా. కాదంట్లా ఇప్పుడు సురేందర్ నాయుడు గారు ఆగలేకపోతున్నాడు, ఏందో మరి ఆయన సంగతి చూడండి. నేను ఆ విషయం చెప్తా, ఎందుకు ఈ మారు మనసు ఎందుకు పోయారా నేను చెప్తా. నా దగ్గర సమాచారం ఉంది. చెప్పండి ఏముంది మీ దగ్గర సమాచారం? నేను ఆగలేక ఏం పోలేదు. మాకు జనసేనని తిట్టండి, లేకపోతే వైసీపీని తిట్టండో, తెలుగుదేశం అని తిట్టండి అనేది ఎక్కడ చెప్పరు సార్. మేము ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు గారు అయినా ఆ రోజు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నారు, చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలని కూడా డైవర్ట్ చేసి ఏదేదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది మాట్లాడేటప్పుడు మీరు దాన్ని ఖండించాలి కదా. పోలవరం ఇంత అయింది, రాజధాని ఇంత అయింది, అభివృద్ధి ఎంత చేసినాం, సంక్షేమ పథకాలు ఎంత చేసాం అని చెప్పి మాట్లాడాలి కదా. ఏమి అనేటప్పుడు అని తిరిగి సమాధానం చెప్పండి అధికార ప్రతినిధులుగా అని చెప్పి ఆ రోజు చెప్పారు. ఒకటి. రెండోది, ఆ విధంగా వైసీపీ వాళ్ళని తిట్టండి ఇష్టం వచ్చినట్టు అనేసి అంటే, మా కార్యకర్త భారతమ్మని ఏదో ఒక మాట అంటే మరుసటి రోజు జైల్లో పెట్టేశారు సార్. మా పార్టీలో ఉండేటువంటి మరుసటి రోజు జైల్లో పెట్టారు సార్. దాదాపు 10 సంవత్సరాలు పనిచేశారు సార్ కార్యకర్త. అతను 10 సంవత్సరాలు పార్టీకి పనిచేశాడు. కానీ ఒక మాట ఏదో తూలాడు అని చెప్పి, ఎవరైనా ఆడబిడ్డ మా దృష్టిలో ఎవరైనా ఆడబిడ్డే అనే ఆలోచనతో మేము వెంటనే మా కార్యకర్త అనేది కూడా పక్కన పెట్టి సస్పెండ్ చేసి జైల్లో పెట్టాం. అది మాకున్నటువంటి చిత్తశుద్ధి. మేము ఎవరిని కూడా తిట్టండి అని చెప్పి ఎంకరేజ్ చేయడం కానీ ఇలాంటివి జరగవు. కాకపోతే మేము చెప్పేది ఏం చెప్తారంటే, మాకు మా ప్రభుత్వం మీద ఈరోజు మేము సంక్షేమ పథకాలు అమలు చేశాం. దాదాపు 2 సంవత్సరాలలో మేము ఇచ్చినటివి ఈనేటివి అన్ని సంక్షేమాల పథకాలు అమలు చేశాం. డిఎస్సి నిర్వహించాం, లేదంటే పోలవరం కట్టాం, రాజధాని నిర్మించాం, రోడ్లు వేస్తున్నాం, డోలీలు లేని వ్యవస్థ చేయాలని పట్టుదలతో ముందుకు పోతున్నాం. ఇలాంటివి చేసేటప్పుడు వైసీపీ సహజంగా మమ్మల్ని ట్రోల్ చేస్తా ఉంది. అది చేయలేదు, ఇది చేయలేదు అనేది ఒకటి. ఏదన్నా మేము కంపెనీలు తీసుకొస్తే మా క్రెడిట్ మాదే క్రెడిట్ సోరీ అని చెప్పేటప్పుడు అధికార ప్రతినిధులుగా మీరు గమ్మునే ఉండకూడదు. ఆధారాలతో సహా మేము చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి పథకాలని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలా. మీరు కానీ ఆ విధంగా తీసుకెళ్లకపోతే వైసీపీ చెప్పింది నిజం అనేటువంటి నమ్మకం కలిగేటట్టుగా ప్రజలు నమ్మేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పాడే గాని వైసీపీని తిట్టండో, లేకపోతే జనసేన తిట్టండి, తెలుగుదేశం తిట్టండి అనేది మాకు ఆ విధంగా ఉండదు సార్. అర్థం చేసుకోండి, సమయం తక్కువ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడొచ్చండి. కృష్ణాలి గారు
ఇక్కడ ఇప్పుడు మీరు ఏదో మీ దగ్గర ఏదో సోర్స్ మీరు- ఉంది, సో వారిద్దరి మధ్య ఏదో సఖ్యత ఏదో చెడుతుందన్న చెప్తానండి, చెప్తాను. ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు శుద్ధులు చెప్పాడు కదా, ఆయన కూడా చెప్పాలి కదా. మరి ఆయన శుద్ధులు విన్నాను కదా, ఇప్పుడు ఆయన శుద్ధులు చెప్తారు కదా, మేమేమి అలా అనొద్దు ఇలా అనొద్దు అని చెప్పి. ఎవరో అనేది కాదు, సోషల్ మీడియా కాదు, చంద్రబాబు నాయుడు వాడే భాష ఏంటి? గొడ్డల పార్టీ, క్రిమినల్స్. నారా లోకేష్ వాడే భాష ఏంది? పవన్ కళ్యాణ్ వాడే భాష ఏంది? ఇదేనండి. ఇది ఉందా ఈ శుద్ధమైనటువంటి మీ వ్యవహారంలో? మీ కార్యకర్తలకు చెప్తారు మీరు శుద్ధులు. మీరు ఆపండి కొద్దిగా. నేను చెప్తాను ఎందుకు ఈ సమస్య వచ్చింది అంటే, ఈ మారు మనసు ఎందుకు పొంది ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సి వచ్చిందంటే, జనసేన పార్టీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు 2 ఏళ్ళు గడిచింది కదా, ఇక హనీమూన్ పీరియడ్ ముగిసింది, ఇక నుంచి ఇలా ఉండదు. జనసేన పార్టీ ఈ ప్రభుత్వంలో భాగస్వామే, కానీ ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పులు, అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉండేటువంటి ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేసేటువంటి తప్పుల్ని చాలా స్పష్టంగా నిలదీయాలి అని జనసేన పార్టీ నిర్ణయించింది. పవన్ కళ్యాణ్ కూడా ఇదే దిశానిర్దేశం చేస్తున్నారు వాళ్ళ యొక్క అధికార ప్రతినిధులకు కూడా. అందుకనే అధికార ప్రతినిధుల యొక్క మొత్తం కమిటీని రద్దు చేసి కొత్తగా ఏర్పాటు చేసేటువంటి అధికార ప్రతినిధులకి దిశానిర్దేశం ఇదే చేయబోతున్నారు. అదేంటి అంటే, ఈ ప్రభుత్వము తెలుగుదేశం ఎమ్మెల్యేలు అదేవిధంగా ముఖ్యమంత్రితో సహా తప్పు చేస్తే జనసేన ఇది తప్పు అని చెప్పాలి అనేటువంటి విషయాన్ని తీసుకున్నటువంటి నిర్ణయం. జనసేన ఎమ్మెల్యేలు తప్పు చేస్తే సార్ తెలుగుదేశం వాళ్ళు అడుగుతారు, వాళ్ళు అడగాలా లేదా వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు అడుగుతున్నారు. ఇప్పటికే వాళ్ళు అడిగినప్పుడు మనం ఎందుకు అడగకూడదు, వాళ్ళు 135 మంది ఉండి వాళ్ళు చెప్పిందల్లా మనం ఎందుకు వినాలి అనేటువంటి దాన్ని నిర్ణయం తీసుకున్నారు. జనసేన తీసుకున్నటువంటి నిర్ణయం. అందుకనే ఒక సందేశం ఇవ్వటానికి మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ 3-4 కేబినెట్ సమావేశాలకి డుమ్మా కొట్టాడు. అదేవిధంగా నిన్న అమరావతికి సంబంధించినటువంటి పెద్ద ఒక ముఖ్యమైనటువంటి అతిపెద్ద కార్యక్రమం, మొదటి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉండి, ఉదయం ఇక్కడే ఉండి ఈ ప్రోగ్రామ్ మొదలవబోయే ముందు విశాఖపట్నం వెళ్ళాడు. అదే విధంగా ఈ రోజున మొత్తం స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు. తర్వాత ఏదో జ్వరం వచ్చిందంటే వెళ్ళాడు. ఈ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ నేరుగా పాల్గొనేటువంటి పరిస్థితులు కూడా కనపట్టలేదు. కారణం ఏంటి అని అంటే, ప్రభుత్వం తప్పులు చేస్తుంది, ఈ తప్పులను ప్రశ్నించాలి జనసేన, ఈ తప్పులను భుజానికి ఎత్తుకోకూడదు, ఈ బురద మేము అంటించుకోకూడదు అనేటువంటి విషయానికి వచ్చింది. అందుకనే ఇలాంటి ధోరణి తీసుకున్నప్పుడు ఒక తెలుగుదేశం మీద చేసేటువంటి విమర్శలో కొంచెము పరిధిలో ఉండి సరైన భాషలో విమర్శలు చెయ్యాలి అనేటువంటిది జనసేన యొక్క సూచన చేస్తున్నారు. మరి కార్యకర్తలు ఆ పరిధిలో ఉంటారా ఉండరా, రేపొద్దున పరిధి దాటి వ్యవహరిస్తారా చూడాలి. జరుగుతున్నటువంటి పరిణామాలు నాకు అర్థమైనటువంటి మస్తాన్ గారు. సార్ ఇప్పుడు స్థానిక గారు చెప్పిన దానిలో ఏంటంటే, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 2 అధికార కార్యక్రమాలే, కాకినాడలో కావచ్చు, మన విశాఖపట్నంలో కావచ్చు, ప్రభుత్వంలోనే ఉన్నారు. ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు ఆ ప్రభుత్వ కార్యకలాపాలను విమర్శించడం అనేది ఖచ్చితంగా కూటమి ఇచ్చిన దానికే దారి తీస్తుంది. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడేమో జనసేన టీడీపీ కలిసి రిలీజ్ చేశాయి మేనిఫెస్టో. కూటమి సర్కార్కి సంబంధించి బీజేపీ వాళ్ళు టచ్ కూడా చేయలేదు, అది అందరికి తెలిసిన విషయం. కానీ జనాల దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇంటింటికి టీడీపీ అని పెట్టుకున్నారు. ఇంటింటి టీడీపీ ఏంటి? ఇంటింటికి కూటమి కదా వెళ్ళాల్సింది. తెలుగుదేశం పార్టీ ఒక్కటే అమలు చేస్తుందా పథకాలు? 6 గ్యారంటీలు కావచ్చు, ఇంకేదన్నా ఇచ్చిన అష్యూరెన్సెస్ కావచ్చు, వేరే వేరే ఏమైనా ఉన్నాయా? జనసేనకి విడిగాను దీనికి విడిగా ఉన్నాయా? ఇద్దరు కలిసే కదా చేసి. మరి ఇంటింటికి టీడీపీ అంటే ఇంటింటికి కూటమి ప్రభుత్వం అనాలా? కూటమి ప్రభుత్వం అనాలా? ఇంటింటికి ఖచ్చితంగా కూటమి యొక్క ప్రభుత్వం పథకాలు అమలు చేశాం, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారా లేదా, మీరు ఇంటింటికి వెళ్ళాలి. కానీ అక్కడ కాస్త జనసేన పార్టీ కార్యక్రమం వేరే, ప్రభుత్వ కార్యక్రమం వేరే సార్. ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు, పార్టీ కార్యక్రమం మీరు బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ఆ పాంప్లెట్ చూసారా? ఉత్తరాంధ్ర ఏంటి రాయలసీమ, మరి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేగా, దానిలో జనసేన బీజేపీ భాగస్వామ్యం లేవా?
ఏముందండి ఇప్పుడు వీళ్ళు కూడా పాంప్లెట్లు వేయించుకోవచ్చు కదా, ఇంటింటికి జనసేన వీళ్ళు పెట్టుకుంటే ఏమైనా వద్దన్నారండి, ఇంటింటికి బీజేపీలు పెట్టుకుంటే టీడీపీలో ఆపారండి. మస్తాన్ రావు గారు ఓకే, సురేంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం నాకు అర్థమైంది చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు, ఇంటింటికి టీడీపీ వాళ్ళు పెట్టుకున్నారు, ఇంటింటికి జనసేన వాళ్ళు పెట్టుకుంటే ఏమన్నా ఆపారా వాళ్ళు, ఇంటింటికి బీజేపీలు పెట్టుకుంటే వాళ్ళు ఏమైనా ఆపారా? అట్లాగా సార్, ప్రభుత్వం యొక్క ఏదైతే మైలేజ్ ఉందో అది తెలుగుదేశం పార్టీనే తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జనసేనలో ఏమండి ఏదైనా లాక్కోవాలండి, చెయ్యి చాచి అడిగితే ఎక్కడ ఏది రాదు. ఇప్పుడు సమాజంలో ఏది రావాలన్నా లాక్కుంటేనే వస్తుంది, అది క్రెడిట్ అయినా ఏదైనా. ఓకే ఇప్పుడు అది ప్రభుత్వ కార్యక్రమం కాదు, పార్టీ కార్యక్రమం. మేము పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లేదానికి ఇంటింటికి తెలుగుదేశం అని మేము పెట్టుకున్నాం. జనసేన కూడా రేపు ఇంటింటికి తెలుగుదేశం పెట్టుకోవచ్చు, బీజేపీ ఇంటింటికి తెలుగుదేశం పెట్టుకోవచ్చు. జనసేన ఇంటింటికి జనసేన పెట్టుకుంటది. పార్టీ వేరే, ప్రభుత్వం వేరే. ఎస్ ఎగ్జాక్ట్లీ, అదే నేను చెప్పాను వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. మేనిఫెస్టో ఎందుకు ఇచ్చారు ఒకటే సార్, మేనిఫెస్టో వేరే, ప్రభుత్వ కార్యక్రమం సార్. మస్తానరావు గారు మీరు పెద్దలు ఆలోచించండి. ప్రభుత్వ కార్యక్రమం జరిగేటప్పుడు 3 పార్టీల నాయకులు పాల్గొంటారు. పార్టీ కార్యక్రమం వచ్చినప్పుడు ఆయా పార్టీ నాయకులు మాత్రమే పాల్గొంటారు. ప్రభుత్వం వేరే, పార్టీ వేరే. క్లారిటీ ఇచ్చేసారు. ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు మీరేం చెప్తారు అంశం మీద? సో ఏదో మారు మనసు వచ్చింది అని చెప్తూ ఉన్నారు కృష్ణాంజలి గారు. మారు మనసు ఎందుకు వచ్చిందో కూడా ఆయనే వివరణ చెప్పారు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫేక్ అకౌంట్స్ అని చెప్పేసి అంటా ఉన్నారు కదండి. నిత్యం చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ గా వెంకటేశ్వర స్వామిని కలుస్తారంట. అట్లాగే ఆయన దేవాంశ్ గురించి కూడా ఆకాశానికి ఎత్తుతా ఉంటారు. మరి వీళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి ఫేక్ అకౌంట్స్ మాకు లేవు, వైసీపీ మాత్రమే ఫేక్ అకౌంట్స్ ఉన్నాయని చెప్పగలరా? అంటే వైసీపీ మాత్రమే అన్నారంటే వైసీపీ కూడా ఉన్నాయి. జనసేన పార్టీ ఏదైతే ఉందో నన్ను చెప్పలేండి సార్, వాళ్ళందరూ మాట్లాడారు, నా అభిప్రాయాలన్నీ నాలోనే ఉండిపోయినాయి. జనసేన పార్టీ ఏదైతే ఉందో ఈ రోజున జనసేన పార్టీ ఏదైతే ఉందో బ్రహ్మనాయుడు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు జనతా పార్టీ విధానాలను వీళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారనే దానికి ఆన్సర్ రావాలి. కూటమి దూరంగా జనసేన పార్టీ ఉన్నదనేది నిజం. 4 మంత్రివర్గ సమావేశాలకు డుమ్మా కొట్టడమే కాకుండా అవకాశం ఉన్నప్పటికీ కూడా సమావేశానికి సురేంద్ర నాయుడు గారు వారి అభిప్రాయం వారిని చెప్పనివ్వండి సార్, వారిని చెప్పనివ్వండి. ఇక్కడ వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు జనసేన విడదీరాని అనుబంధం, ఫెవికాల్ బంధం అని ఆల్రెడీ అందరూ తెలుసు. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. అక్కడ దాకా కాదండి, నేను చూపిస్తాను. ఒక తెలుగుదేశం కార్యకర్త పెట్టారు, గిరిజనులకు రహదారులు వేసామన్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడేశారు? మీరు రహదారులు వేస్తే డోలీ వాళ్ళకి చెప్పులు కొనేటానికి 300 ఇచ్చారు మీరు, మళ్ళీ మా దగ్గర బిల్లు ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పెట్టాడు. అదే తప్పు మీరు అనేది. మీరు ఓకే, ఇప్పుడు ఆ అంశాన్ని రైట్ చేసింది టీడీపీ కార్యకర్త కాదంటారు. ప్రూవ్ చేయండి. కార్యకర్త పేరు చెప్పండి, ఐడి నంబర్ చెప్పండి. చెప్పులు కొనిచ్చావు, చెప్పులు కొనిచ్చి మళ్ళీ మా దగ్గర బిల్లు చేసుకున్నావు. మీరు బురద చల్లాలంటే బిల్లు కూడా చేసుకున్నావు. మీ బురద మాకు అంటించాలని ప్రయత్నం చేయొద్దండి. పేరు చెప్పండి, ఐడి చెప్పండి అన్న, మీ ఐడి చెప్పండి, ఆ పేరు చెప్పండి. మేమేం ప్రయత్నం చేయట్లా. ఓకే, ఆ అంశం వదిలేసేయండి. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి ఆగండి. శ్రీనివాస్ రెడ్డి గారు కంక్లూజన్ ఇచ్చేసేయండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక ప్రోగ్రామ్ లో ఎందుకు పాల్గొనలేదో చెప్పండి ముందు. మీకు ఎవరికి వైసీపీ వాళ్ళకి చెప్పాలా? ప్రధానమంత్రి గారు వచ్చారు కాబట్టి ఆ ఒక్క కార్యక్రమంలో భోగాపురంలో పాల్గొనడం తప్ప అధికారిక కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొంటలేదు చెప్పండి. కాదు శ్రీనివాస్ రెడ్డి గారు, ఎవరికి చెప్పాలి? వాళ్ళు వాళ్ళ పార్టీ క్యాడరే అడగట్లేదు వాళ్ళని, మీరు అడిగితే వాళ్ళు ఎందుకు చెప్తారు సార్? మేము అడిగితే వాళ్ళు ఎందుకు చెప్తారనే దానికి ప్రజలు అడుగుతున్నారు.
ఎవరిని? వైసీపీ వాళ్ళు అడిగేటటువంటి మాట కాదు ఇది. ఓకే. ప్రజలు అడిగేటటువంటి మాట. ఏబి వెంకటేశ్వరరావు గారు ఏమండి? ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ రాష్ట్రంలో ఒక్క నిమిషం అండి మీరు కలిసే ముందుకు పోతాం, కలిసి ఉంటాది. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం ఆగండి సార్. ఏమన్నారు సార్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఏమన్నారు? ఏబి వెంకటేశ్వరరావు గారు 2014 నుంచి 19 వరకు 23 ఎమ్మెల్యేలను కొనటంలో కీలక పాత్ర వహించినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ జన్మలో ఇక చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశమే లేదని. నిన్నగాక మొన్న చెప్పాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది చెప్పండి? అంటే ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇస్తే సరిపోయిద్దా? కాదు, ఏబి వెంకటేశ్వరరావు గారు స్టేట్మెంట్ సరిపోయిద్దా? సరే, ఏబి వెంకటేశ్వరరావు గారు స్టేట్మెంట్ సరిపోతుందా? ఆయన ఎవరు అసలు? ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టాడా? చంద్రబాబు నాయుడు కోసం ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన పాస్ట్, అది పాస్ట్ ఈజ్ పాస్ట్. చంద్రబాబు నాయుడు గారి కోసం జగన్మోహన్ రెడ్డి సార్ కాదు ఒక్క నిమిషం. సురేంద్ర రెడ్డి గారు మీరు క్రాస్ టాక్ అవుతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, మాధురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారు? జనసేన తెలుగుదేశం కలిసినంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం కల అనేది విజయసాయి రెడ్డి గారు. ఆయన ఎవరు? జగన్ గారి కుడిభుజం. మరి దాన్ని పరిగణలో తీసుకుందామా? ఏబి వెంకటేశ్వర గారు చెప్పిన పరిగణలో తీసుకుందాం. బయటికి వెళ్ళాక ఎవరికి నచ్చింది వారు చెప్తా ఉంటారు, దాన్ని మనం పరిగణలో తీసుకోవాల్సిన లేదు. ప్రజలు నిర్ణయిస్తారు. జగన్ గారికి ఇద్దామా అవకాశం, మళ్ళీ కూటమికి ఇద్దాం అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఏబి వెంకటేశ్వరరావు అంతకుముందు ఆయన వైసీపీ టీడీపీ కోసమే పనిచేసాడా? మీరు చెప్తారు కదా ఇప్పుడు. ఆయన బయటికి వెళ్ళాడా? ఇప్పుడు మీరే చెప్పారు కదా సార్ 23 మంది ఎమ్మెల్యేలు అనుకున్నారు. ఇప్పుడు ఓకే, సురేంద్ర నాయుడు గారు వారి అభిప్రాయం వారు చెప్పారులేండి. అదే వ్యవస్థను మేనేజ్ చేయటం అంటున్నా. ఓకే చూద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళకే పట్టం కడతారు. ప్రజలు ఎవరిని అనుకుంటే. సో మనం అనుకున్నంత మాత్రాన చంద్రబాబు గారికో పవన్ కళ్యాణ్ గారికో మళ్ళీ వారికే కడతారని అనుకోవడం కూడా మూర్ఖత్వమే. మీరు చెప్పిన పాయింట్లో కూడా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. సో కొన్ని టీడీపీ జనసేన అగ్రి అవ్వచ్చు, కొన్ని అగ్రి అవ్వకపోవచ్చు. చూద్దాం. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. కృష్ణాయన్ గారు, మస్తాన్ రావు గారు, మాధురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, సురేంద్ర నాయుడు గారు అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తున్న